అంటే ఎవరో తెలియని ఒక 20 మంది స్ట్రేంజర్స్ తోటి ఒక 105 రోజులు ట్రావెల్ అవ్వాలంటే దాంట్లో ట్రావెల్ అయిన దాంట్లో నేను నెంబర్ 1గా నిలబడాలి అని అంటే ఒకవేళ గెలవాల్సి వస్తే ఓడిపోవాల్సి వస్తే తీసుకోగలవా తీసుకోలేవా సాటివాడితో నువ్వు ఎలా ఉంటావు ఒక మనిషిని టార్చర్ చేయటం ఏంటి ఒకవేళ నీకు తినడానికి ఇప్పుడు ఉన్నది కొద్దిగా ఫుడ్ నువ్వు దాన్ని సర్దుకోగలవా బాగా తగ్గారు మీరు కదా నేను వాంటెడ్గానే తగ్గించుకున్నారు కానీ మీరు బాగా లీన్ అయిపోయారు అసలు 10 కేజీలు ఊహించలేదు నేను ఎంత అందరికి సత్యనారాయణ మంత్రి సత్యనారాయణ గారు డబ్బులు ఇస్తే తగ్గిస్తారు డబ్బులు ఇచ్చి తగ్గించాడు మీకు డబ్బులు బాగా ఇచ్చారు కదా సరే ఇది సోకిపోయినప్పుడు ఇస్తారండి మన ఉన్న వాళ్ళల్లో ఎక్కువ కొంచెం ఇమేజ్ ఉన్నారండి ఏదైనా కానండి ఇచ్చారు అదంతా వైటే ఉంటుంది మనమేమి చెప్పాల్సిన అవసరం లేదు గట్టిగానే ఇచ్చారు అదేమి దానికి ట్యాక్స్ కట్టాల్సిందే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ కంటే మీ రెమ్యునరేషన్ ఎక్కువ అని అరే ఏదైనా కానండి సార్ అది ట్యాక్సులు కట్టాల్సిందే వైట్ మనీ వస్తుంది జిఎస్టీ కట్టాల్సిందే దాని గురించి ఏం ప్రాబ్లం లేదు మంచిగానే ఇచ్చారు దానికంటే గొప్పగా చూసుకుని ఒక మనిషి దెబ్బ తిండి లేకపోయినా బతికారని కాఫీ గురించి పిచ్చేయండి సార్ కాఫీ పెంట పెంట చేసినట్టున్నారు హౌస్ కాఫీ నాకు రెండో పెళ్ళాం సార్ 100%. అప్పుడు ఇప్పుడే నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఏమడిగాను మన వాళ్ళని అడిగా కాఫీ అని ఉందంటే సార్ క్లోజ్ అయింది సార్ అన్నాడు పర్లేదు పర్లేదు కాఫీ డే తెప్పిస్తా కావాలంటే నాకు అంత ఇష్టం మూర్తి గారు సో అలాంటి కాఫీ లేదు అని సిగరెట్లు ఇస్తుంటే ఎలా ఉంటుంది మనకి ఏంది మనకు నచ్చదు కదా పక్క రాష్ట్రానికి పైసలు ఇచ్చి మన రాష్ట్రానికి ప్రత్యేక దిగిపోతే ఎలా ఉంటుంది మనకి అదే చేశారుగా పోరాటం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కోపం సో దాన్ని బిగ్ బాస్ ఏమన్నాడంటే ప్రాంక్ చేయమన్నాడు ప్రాంక్ కాదు మీరు నన్ను ఇంప్రెస్ చేయండి అన్నాడు అంటే ఒక ఆర్టిస్ట్గా ఆయన అన్నమాట నేను అర్థం చేసుకొని నా ప్రాంక్ నేను చేసేసాను లోపల బంగాల్నే మ్యాక్సిమం అండి మొత్తం అందరూ నా గురించి ఆలోచించేట్టు చేశాను అది అవును లోపలికి వెళ్ళిన తర్వాత కాఫీ ఇచ్చాడు ఆయన సో వీళ్ళకి తెలియదు ఎవరికి తెలియదు వాళ్ళకి తెలియదు హౌస్ మేట్స్కి తెలియదు ఆవిడ తెలియదు అందుకే అంత కోపం విసిరేయడం అవన్నీ చాలా చేస్తారు వాళ్ళందరికి కూడా ఏంటంటే కంటెండర్కి ఈయన ఎలా వచ్చాడు ఏమాడాడు ఈయన అని అనుకున్నారు ఫస్ట్ వీక్ అది బిగ్ బాస్ అంటే ఇప్పుడు మీరు కొంతమంది గేమ్స్ ఆడి మేము చాలా నా దగ్గర మేము గేమర్స్ అది అని లోపల ఒక రకమైన ఆనందం పొందుతుంటారు బిగ్ బాస్ అనేది గేమ్ షో కాదు లైఫ్ గేమ్ ఈ చిన్న చిన్న ఆటలు ఎందుకంటే చిన్న రిలాక్సేషన్ గేమ్ అంటే ఒకవేళ గ్రూప్కి లీడర్ కావాలి లేదు హౌస్మేట్ కావాలి ఇలాంటివి ఏవేవో పెట్టేసి ఒక స్ట్రాటజికల్గా చేసే గేమే కానీ గేమ్ అంటే వీళ్ళు అందరూ తోపు గేమర్స్ అయితే ఇప్పుడు ఉన్నవాళ్ళు 10 మరి ప్రతి వారం ఒకడే గెలుస్తున్నాడుగా ట్రూ అంతే కదండి 15 వారాల్లో 14 వారాలు ఉంటాయి క్యాప్టెన్ 14 వారాల్లో రోజు ఒక వారానికి ఒకడే కదా గెలిచేది మరి ఇందులో తోపి నేను కెప్టెన్ అయ్యాను వీళ్ళందరికంటే ముందు హౌస్మేట్ అయ్యాను అలాగే ఓటింగ్ అప్పీల్ నేను ఇంక ఎవడెవడో ఇష్టం వచ్చినట్టు శివన్న గేమ్ ఆడాడు శివన్న టాస్క్లు ఆడడం ఆడకుండా ఎలా గెలిచి